రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయే. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. నిన్న కన్వేర్కి వచ్చి ముస్లిం అందరూ ఒక్కటి కావాలన్నట. ఎందుకు ఒక్కటి కావాలంటే బండి సంజయ్ ఓడగొట్టాడనమాట. ముస్లింస్ అందరూ ఒక్కటి కావాలట. ఎందుకంటే బండి సంజయ్ని ఓడించడానికట. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఓట్ల కోసం 2,000 రూపాయలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఓటుకు 1,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ ఓట్ల కోసం. వాళ్ళు ఒక్కటై నన్ను ఓడగొట్టాలట. దానికోసమే కన్వేర్కి వచ్చింది. ఎవరి కోసం? ముస్లింలందరినీ ఒక్కటి చేయడానికి ఆయన వచ్చినట. ఇవాళ మీకు వినిపిస్తా. మీకు ఒక్క నిమిషం సమయం ఏంటి అన్నది. బిడ్డ నిన్ను ఇష్టపడతాను. मुसलमान भाइयों को मैं सलाम करता हूँ और तमाम लोगों से मैं अपील करता हूँ। मुसलमान भाइयों को मैं सलाम करता हूँ और तमाम लोगों से मैं अपील करता हूँ। आज आप दानिशमंदी से सोचिए और सही पार्टी को चुनिए। यहाँ करीबनगर हल्के में मुकाबला है बीआरएस और बीजेपी। कांग्रेस तीसरे नंबर पे है। आप अपने वोट के कांग्रेस को डालेंगे तो यहाँ बीजेपी जीत जाएगा। यहाँ बीजेपी इतनी कितना गरीब आदमी है आप जानते हैं। यहाँ भी निजामाबाद में हर हालत में इन लोगों को हटाना चाहिए। बीजेपी को हटाना चाहिए। बीजेपी को हम हटाना चाहते हैं। बीआरएस एक सही पार्टी है जो उनको हटा सकता है। आप लोग कहीं कांग्रेस को वोट देंगे तो गांवों का बीजेपी जीत जाएगा। उसमें ना करीमनगर का बात ना मुल्क का बंद है। ఇది సౌండ్ దగ్గర కేసీఆర్ సారు మాట్లాడడం మాటలు. కొడుకేమో జై శ్రీరామ్ అనదన్నాడు. కాంగ్రెస్ లో రాము నక్షత్రం తీసుకోవద్దన్నాడు. రాముల వారి గుడి కాదంటారు. కేసీఆర్ సార్ ఏమో కన్వేర్కి వచ్చి మొన్న హైదరాబాద్ పులివర ప్రసాద్ తిడతాడు, పేర్లు వేస్తాడు. రాముల వారి అక్షంతలు వేస్తాడు. నా కన్వేర్కి వచ్చి ముస్లిం అందరూ ఒక్కటి కావాలట. బండి సంజయ్ని ఓడగొట్టాలట. బండి సంజయ్ గలీజోడట. నీ అంత గలీజోడు ప్రపంచంలో ఇవ్వలేడు. నీ అంత ఫాల్తు రాజకీయాలు చేసేవాడు దేశంలో ఇవ్వలేడు. నీ ఫాల్తు రాజకీయాలు చూస్తే ఇలా తెలంగాణ ప్రజలు చీతూ అంటే పోయిన ఫామ్ హౌస్ లో పడ్డావు. ఇవాళ మళ్ళొచ్చి నీ అభివృద్ధి గురించి మాట్లాడు. నువ్వు కరీంనగర్ పార్లమెంట్ ఏ విధంగా అభివృద్ధి చేస్తావో మాట్లాడు. ఏ విధంగా మోసం చేస్తావో మాట్లాడు. ఇలా నేను ఏం అభివృద్ధి చేసినా మాట్లాడుతున్నా. నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఏందో మాట్లాడుతున్నా. మాకు ఎందుకు ఓటేయాలో మాట్లాడుతున్నా. ఎక్కడ మత ప్రస్తావన చేయలే నేను. ఇవాళ నువ్వు కరీంనగర్కి వచ్చి మత విద్వేషాలు రగలగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలా ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. కరీంనగర్ లోని హిందూ సమాజం గుర్తించాలి. ఎస్ బరాబర్ హిందువులందరూ ఆలోచించాలి. వాళ్ళ ఉన్న కరీంనగర్ అసెంబ్లీలో ఒక వర్గం ఒక్కటై నన్ను ఓడగొట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. అది కేసీఆర్ వ్యాఖ్యల వలన కేసీఆర్ రాత్రిపూట ఫోన్ చేసి మసీదులకు ఫోన్ చేసి మత గురువులకు ఫోన్ చేసి
బండి సంజయ్ని ఓడగొట్టండి, ఎంపీకి వెళ్తే బండి సంజయ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, ఈసారి మళ్ళీ వెళ్తే బండి సంజయ్ ఇబ్బంది పెడతాడు, బండి సంజయ్ని ఓడగొట్టాలని చెప్పి ముస్లిం మత పెద్దలతో మాట్లాడి వాళ్ళంతా ఒక్కటై నన్ను ఓడగొట్టారు కరీంనగర్లో. ఇలా నా ప్లేస్ లో ఏ నాయకుడు ఉన్నా మళ్ళీ రాజకీయాల్లో ఉండడు. నా ప్లేస్ లో ఏ నాయకుడు హిందూ ధర్మం గురించి మాట్లాడాడు. నా ప్లేస్ లో ఏ నాయకుడినా కూడా కాషాయం జెండా పట్టాడు. కానీ నాకు ధర్మం మీద భక్తి, ధర్మాన్ని రక్షించాలని ఆకాంక్ష, హిందూ సమాజాన్ని సంఘటన చేయాలని లక్ష్యం. ఎవరైతే ఓడగొట్టిందో, ఏ వర్గం అయితే ఓడగొట్టిందో మీతో ఏం కాదు. మీరు నన్ను అడగొడితే నా హిందూ సమాజం నా వెనుక ఉన్నది. మీరు 20% 12% అయితే 80% హిందువులు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నారు. నన్ను పక్కా గెలిపిస్తారని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసంతో నేను పోటీ చేస్తుంది. ఇవాళ కరీంనగర్కి వచ్చి 80% హిందువుల గురించి కేసీఆర్ మాట్లాడతలేడు, వాళ్ళను ఒక్కడికి అమ్మంటున్నాడు. అంటే కేసీఆర్ ఉద్దేశం ఏంది? ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులు ఒక్కటి కారని, హిందువులలో ఐక్యత లేదని. ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. కరీంనగర్ పార్లమెంట్ లో హిందుగాలు బొందుగాలంటే బొందబెట్టిన చరిత్రను ఒక్కసారి కరీంనగర్ పార్లమెంట్ లోని హిందూ సమాజం ఒక్కసారి నెంబర్ వేసుకోవాలి, మరొక్కసారి గుర్తు చేసుకోండి. అదే కేసీఆర్ మళ్ళా ఇదే కరీంనగర్కి వచ్చి ఇవాళ హిందూ సమాజాన్ని ఎవరు ఏ విధంగా హేళన చేసే ప్రయత్నం చేస్తుండో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమో 2000 3000 ఇచ్చి ఓట్లు కొట్ట వాళ్ళంటారు, బీఆర్ఎస్ పార్టీ ఏమో పైసలు ఇచ్చి వాళ్ళని ఒక్కడిగా అమ్మంటున్నది. మరి హిందూ సమాజం ఒక్కటైతుందా కాదా? ఇలా తెలంగాణ సమాజం చూసింది, ఇలా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు కాదు. నేను మతం గురించి మాట్లాడే కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు చూసిన తర్వాత బాధ అనిపించి మాట్లాడుతున్నా. కేసీఆర్ నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తా, కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తా. నేను 80% ఉన్న హిందువులు ఓట్ బ్యాంక్ గా మారి పక్కా నేను గెలిపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. నాకు విశ్వాసం నమ్మకం ఉంది, ఆ విశ్వాసం నమ్మకం నాకుంది. ఇలా నువ్వు ఇట్లా నీ పార్టీకి ఇట్లా ఓడిపోతే నువ్వు ఏ వర్గం ఓట్ల కోసం కక్కుట్టుబడి ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవాలని చూస్తున్నావో, నువ్వు గిట్లా ఓడిపోతే నువ్వు పోయి ఆ మతాన్ని స్వీకరించి ఇంకొకసారి రాజకీయాలు బంద్ చేస్తావా, ఫామ్ లో తాగి వంటవా? చలో నా సమర్శిత హిందూ ధర్మాన్ని వేదికగా వేసుకొని అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి ఇలా నేను ఎన్నికలకు వస్తున్నా. నువ్వు మాట్లాడిన మాటలకే సవాల్ చేస్తున్నా. నువ్వు సిద్ధమా? ఆ వర్గం ఓట్లతోనే గెలుస్తా అని చెప్పి నువ్వు కరాఖండిగా చెప్పగలవా? నేను నా ధర్మం ఓట్లతో పక్కా గెలుస్తా అని చెప్పి నేను చెప్తున్నా, స్పష్టం చేస్తున్నా. దాన్ని నువ్వు సిద్ధమా? ఎలా ఆలోచించి వాళ్ళ అరే సర్జికల్ స్ట్రైక్ హేళన చేస్తావు, రాముల వారి ప్రసాదాన్ని హేళన చేస్తావు, రాముల వారి అక్షింతలను హేళన చేస్తావు, ఇవాళ హిందూ ధర్మాన్ని హేళన చేస్తే ఒక వర్గాన్ని కొమ్ముగాసే ప్రయత్నం చేస్తావు. హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా వాళ్ళని ఒక్కటిగా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇలా హిందువులు ఒక్కటైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో, గతంలో ఏ విధంగా